గాయ్స్ డే 1 టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఇంకా కొన్ని మినిట్స్ అంటే 40 to 50 మినిట్సే ఉంది. సో 6 o'clockకి నా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చాలా హ్యాపీ ఉంది. ఓకేనా. సో చాలామంది నాకు మెసేజ్ చేశారు ఏమనంటే, బ్రో సిగరెట్ ఎట్ట బంద్ చేయాలి, నువ్వు ఎట్ట బంద్ చేసావు అది ఇది అని చెప్పి. ఏం చేయండి అంటే, సో ఇటువంటిది ఓకేనా, ఏదో ఒకటి తీట పని పెట్టుకొని బయటకు వెళ్ళి ఉండండి. ఓకే. సో అది కంప్లీట్ చేసేరండి. ఓకేనా. నీ మైండ్కి నువ్వు చెప్పుకో అది. గైస్ టైం వచ్చేసి 10:07 అవుతుంది. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నా. సో ఇవాళ ఫస్ట్ డే, కొంచెం లేట్ అయితే అయింది, తొందరగా వెళ్దామని చెప్పి కూడా. సో పోతున్నా. ఓకే గైస్, రోడ్డు నుంచి అయితే ట్రాక్ దగ్గరికి అయితే పోతున్నా. సో ఇవాళ ఏంటంటే మొత్తం డే మొత్తం ట్రాక్ దగ్గరనే కూర్చుందాం అనుకుంటున్నా. సో అక్కడనే తిండి కానీ ఇంకా ఏది వచ్చినా అక్కడనే. సో ఈవినింగ్ వరకు టాస్క్ అయితే అది. సో ఇవాళ నేను ఇంకా జాబ్ చేసినట్టు 8 hours. సో 10 o'clock ఇంట్లో నుంచి అయితే బయలుదేరా. సో 6 o'clock వరకు అయితే అక్కడనే కూర్చుంటా. సో చూడాలి, నేనైతే ఫస్ట్ టైం ఎట్లుంటుంది అన్నది. ఇది జంగల్ లెక్క ఉంది, అంటే ఇది రూటు ఎంట్రీ అవ్వడానికి, ఇక్కడ రోడ్ సైడ్ నుంచి ట్రాక్ పైనకి వెళ్ళడానికి ఇది రూటు. ఇంకా ట్రాక్ సైడ్ ఇట్లనే ఉంటుంది కదా. సో చూడాలి. నాకైతే భయం, ఎవడన్నా వచ్చి ఏమన్నా అంటాడని. అంటే ఉంటారు కదా దొంగలు, అది కొంచెం భయం అంతే. ఏడ కూర్చున్నాలో ఏడ నించున్నాలో తెలియదు. పక్క డిసైడ్ అయ్యా ఇట్లా చేద్దామని చెప్పి. సో ఇంకా బయలైతే తీరినాను. గైస్ నేను అనుకునేటట్టు అయితే వచ్చేసాను ఇక్కడ ట్రాక్ పైనకి. సో ఇక్కడ ఎక్కడన్నా సెలెక్ట్ చేసుకొని కూర్చుంటా. సో ఇది అమ్మో కొంచెం దూరం అయితే ఉంటా. సో ఇక్కడనే నేనైతే ఈ విధంగా ఇట్లనే వాకింగ్ చేసుకుంటూ ఒక సైడ్ ట్రాక్లో ఉన్నా. గైస్ టైం వచ్చేసి 10:38. నేను వచ్చి ఒక 10 minutes అయితే అవుతుంది. సో ట్రాక్స్ పక్కనే ఉన్నా. ఇక్కడైతే ఏమంటారు, రేణువండ్ల చెట్టు. నేనైతే చాలా డేస్ అయింది, చిన్న ఉన్నప్పుడు ఊర్లలోనే బతికేటోని, అంటే ఊర్లలోనే ఉండేటోని. మా దోస్తులం అందరం కలిసి ఇవి ఏరుకొనికనే వెళ్ళేటోళ్ళం. సో పక్క పల్లెటూరు ఉన్నాయి, కానీ ఏమైందంటే నా అదృష్టం వల్ల సిటీకి వచ్చి సో సిటీ లైఫ్ అన్నది ఎంజాయ్ చేస్తున్నా. సో అట్లా అయిపోయింది నాది. ఇవి చూసా కానీ ఒక్కటి కూడా పండు అనేది లేదు. ఒకటైతే ట్రై చేసా తిని, తీయగుందా లేదా అన్నది. సో వీటికైతే అస్సలు భయపడకపోతుండే, ముళ్ళు గిన్లు ఇవన్నీ. అమ్మో ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఇటు నుంచో ఇటు నుంచో, దూరం ఉండాలి త్వరగా. గైస్ ఇక తెంపుకున్నది ఒకటైతే తింటున్నా, కడగడానికి వాటర్ కూడా తెచ్చుకోలేదు. సో ఇక్కడనే ఇప్పుడు ర్యాపిడోలో బుక్ చేసుకుంటా. ఓకే ఓకే బాగానే ఉంది. ఒకటి తిన్నాక ఇంకోటి తినాలనిపిస్తుంది. అటునే కచ్చిగా ఉన్నోటి తీయ ఉంది. ఇక్కడైతే వర్కర్స్ అయితే ఉన్నారు. నేను చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వచ్చా. సో ఇప్పుడైతే గైస్ ఇలానే నడుచుకుంటూ వచ్చాను, ఒక దగ్గర కూర్చోలేక. ఆలోపు ఏమైందంటే ఒక స్టేషనే వచ్చేసింది గైస్, సరోనా అంట. సరోనా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను, ఇలా ట్రాక్స్ పైన నడుచుకుంటూ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం ఆగేది ఏం లేదు, మళ్ళీ ఇటు నుంచి కంటిన్యూగా కాసేపు ముందరికి పోతా. సో 6 o'clock వరకు ట్రాక్ పైన ఉంటా. ఇప్పుడైతే ఏం ఆకలి అయితే అవ్వట్లేదు. స్కూల్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది, బాగుంది. సరోరా రైల్వే స్టేషన్. దిస్ ఇస్ ఆల్ గైస్. ట్రైన్స్ ఆగడానికి ఇక్కడైతే బోర్డ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ వచ్చి ఆగితే, స్టేషన్ అవతల వచ్చి ఆగితే అప్పుడు ఏమంటారు, ఏ బ్లాక్ ఏ దగ్గర ఎక్కాలన్నది ఆల్రెడీ రాసి ఉంటుంది కదా. సో అందుకని పెట్టారనుకుంటా. కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమో కొంచెం వెనకాలకు ఉంది, ప్యాసింజర్ ట్రైన్ ఏమో కొంచెం ముందరకు గైస్ టైం వచ్చేసి 11:13. సో ఇక్కడ కొంచెం చెట్టు ఉంది. సో చెట్టు ఉన్నందుకు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. అంటే ట్రాక్స్ పక్కనే కూర్చున్నా. ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ట్రాక్స్ అయితే ఇన్నోటి ఉన్నాయి. సో ట్రాక్స్ పక్కనే కూర్చున్నా. ఓకే ట్రాక్స్ పక్కనే కూర్చున్నా. ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా చెట్టు కూడా ఉంది, అక్కడ కూడా కూర్చోవడానికి బాగానే ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడైతే ఉన్నా. సో చూడాలి. ఇక్కడైతే కూర్చున్నా.
గైస్ వాటర్ బాటిల్ 3 బనానా అయితే బుక్ చేశాను. సో పేమెంట్ కూడా చేసేసా. పేమెంట్ తర్వాత చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ సైడ్ ట్రాక్స్ ఉన్నాయి, వస్తారా రారా అసలుకి ఇవ్వకపోతే ఇబ్బంది కదా అని చెప్పి. సో చేసేసా. సో చూద్దాం గైస్. నేనైతే సెంటర్లో నడుచుకుంటూ పోతున్నా, అంటే ట్రాక్స్ పక్కన కానట్టు ఇక్కడ మనకి ఇచ్చాడు. ఒకసారి కెమెరా వెనకాల తిప్పుతా. గైస్ చూడండి, నేనైతే అక్కడ ట్రాక్ అక్కడ సైడ్ నడిచిపోనట్టు నేను ఈ మధ్యనైతే ఇక్కడ నడుస్తున్నా. ఎందుకంటే అటు సైడ్ నడిచానంటే టెన్షన్ అవుతున్నా, అంటే వెనకాల ఏమన్నా వస్తుందా, ఒక 2 నిమిషాలకు 1 నిమిషాలకు ఒకసారి చూడాల్సింది అవుతుంది. అదే ఇటు వెళ్ళాను అనుకో, ఇటు మధ్యన ట్రైన్ వచ్చినా ఏమొచ్చినా ఏం కాదు మనకి. సో అదన్నమాట. ఇప్పుడు బ్లింకెట్ బుక్ చేసుకున్నా, వచ్చింది, పోతున్నా. థ్యాంక్ యూ భయ్యా. గైస్ టైం వచ్చేసి 12 అయింది. 2 అవర్స్ అవుతుంది దగ్గర. నేనైతే ఇక్కడ వచ్చి, సో ఇప్పుడైతే నేను ఏం చేశానంటే, అరే కచ్చ పండ్లు ఇచ్చాడు, అరే నీ అమ్మ, తినడానికని బుక్ చేసుకుంటే ఏమో కచ్చగా ఉన్నాయి. బనానాస్ వాటర్ అయితే బుక్ చేసుకున్నా. సో లంచ్ టైం అయితే కాలే కదా, ఇంట్లో అయితే అన్నం తినేసి వచ్చా. సో ఇక్కడైతే ట్రైన్ అయితే వస్తుంది చూడండి, ఇప్పుడు ఒక ట్రైన్, అదంతా అది భోగిదే వస్తుంది. సో ఇక్కడైతే కూర్చున్నా ఇప్పుడైతే. గైస్ టైం వచ్చేసి 12:17 అవుతుంది. కాసేపు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటే లైవ్ అయితే పెట్టాను. సో నేను ఇవాళ నుంచి ఈ విధంగా అయితే చేస్తున్నా అని చెప్పి. సో అదన్నమాట. టైం వచ్చేసి 12:17 అయింది ఇప్పుడు. సో ఇంకా చాలా టైం ఉంది, జస్ట్ 2 hours 20 minutes కంప్లీట్ అయిపోయింది. సో అది చూడండి, ఒకరైతే వచ్చారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకుంటా. అది టైట్ చేస్తున్నాడు. ఇందాక నిజంగానే లూజ్ అయ్యింది, అది కొడితే లోపలికి వెళ్ళిపోయింది అది. గైస్ ఇగోండి, నేను ఇక్కడ చెప్పాను దానికి ఇది పోయిందని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గేర్ అంట, ఇది గేర్, ఈ గేర్ పోయింది, అందుకని ఇది పెట్టలేదు. ఇట్లా గేర్ పోయింది అది, అందుకని ఇది ఇలానే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు వేస్తారు, ఇలా మూస్తే మళ్ళీ అది ఉందనుకుంటారు. గైస్ ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 1:09 అయితే అయింది. సో ఫుడ్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాయి ఇప్పుడు. సో కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని, ఫుడ్ ఏంటంటే ఇప్పుడు బుక్ చేసామంటే ఇక్కడికే వస్తుంది, వాడు ట్రాక్ పైన అయితే రాడు కదా. సో నేనైతే ఇక్కడ వచ్చి ఉన్నా, ఒకసారి చూపిస్తా చూడండి. గైస్ దీనికైతే ఓటీపీ అయితే ఇచ్చాడు ఎందుకో. సో ఓటీపీ చెప్పి తీసుకోవాలనుకుంటా, లాంగ్ డిస్టెన్స్ అయినందుకో లేకపోతే రైల్వే స్టేషన్ అయినందుకో. విజయ్ ఓటీపీ బోల్నా 6625. సో ఓటీపీ చెప్పేశాను, ఫుడ్ అయితే తీసుకుంటా. ఆకలి అయిపోయింది నాకు ఈరోజు. థ్యాంక్ యూ భయ్యా. ఫుడ్ అయితే పెట్టుకున్నా. సో చూడాలి ఇప్పుడు, అక్కడ ఒక షాప్లో ప్లేట్ అడుగుతా, పేపర్ ప్లేట్ దొరికింటే బాగుండు. సో తీసుకొని ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళిపోతా. హ్యాపీ అన్నమాట. ఈ 4 hours అయితే నాకైతే ఎటువంటిది ఏం అనిపించట్లేదు, బస్ అనిపిస్తుంది. మరి ఇది ముందు ఎందుకు చేయలేదురా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చోవడానికైనా, అంటే ఒంటరిగా ఉండడానికైనా బాగుంది అదన్నమాట. ఓకే గైస్, తిన్నాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ. గైస్ వాటర్ బాటిల్ తీసుకున్నా, స్టేషన్ దగ్గర ఏం కూర్చోట్లే. సో డైరెక్ట్ అక్కడనే వెళ్దామని ఉన్నా. కాకపోతే ఇక్కడ చూడండి, ట్రైన్ అయితే ఆగింది ఇప్పుడు, దీని పక్క నుంచి పోతా. సో ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకపోతే సింగిల్ ట్రాక్ ఉంటే కొంచెం చూడండి ఇక్కడ దాకానే ఉంటుండే.
నేను అప్పుడు ఎన్నో జంగల్లో ఇటు సైడ్ ప్లేస్లో వెళ్ళి చూస్ చేసుకునేది ఉంటుండే, కానీ ఇప్పుడే బాగుంది. సో అలా వెళ్తా. తీరా గంభీరా. దీంట్లల్లో ఏముంటాయి అంతా అవి కోలే తీసుకొని వెళ్తారు. ఎంటీ ట్రైన్ పోతుంది, ఇదైతే ఎంటీ చూసారుగా. ట్రైన్ బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడేది. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో ఇది ట్రైన్ ఇక్కడ ఆగింది. ఇగో అక్కడ ట్రైన్ది బ్రేక్ కొత్తగా ఉంది, అది ఇంత పెద్దగా ఉంది టైర్ ఇది. వామ్మో, దాని బ్రేక్ ఇక్కడ పడేశారు. గైస్ చూడండి, ట్రైన్కి అయితే ఇది చెక్కది పెట్టారు. నాకు తెలిసి ఎమర్జెన్సీగా లేకపోతే ఇటువంటి యూజ్ చేస్తారు అనుకుంటా. కోల్ తీసుకెళ్ళేది ఇది. సో కొంచెం కడ్డీలు చుట్టారు బైండింగ్ వైర్తో. సో దాని తర్వాత ఇదైతే పెట్టారు. సో ఇది ఫస్ట్ టైం చూడడం ఇట్లా. ఎమర్జెన్సీగా లేనప్పుడు అట్లా చేస్తారు, ఎందుకంటే ట్రైన్ మళ్ళీ వెళ్ళదు కదా రిపేర్ చేయించుకోవడానికి కంపెనీ నుంచి. సో అట్లా అన్నమాట. సో ఇక్కడల్లా కొత్తదిగో ఇక్కడైతే వేరే స్టీల్స్ పెట్టారు. గైస్ చూడండి, ఇది లాస్ట్ డబ్బా. ఎక్కుదాం అనుకున్నా ఎప్పుడే కదిలిపోయింది. इसमें चढ़ने की सोचे एक बार, फिर चला जा रहा. లాస్ట్ అతనైతే ఈయనే కూర్చొని ఉన్నాడు. ఇంకా గైస్ ఫుడ్ వచ్చేసి టమాటా రైస్ ఒకటి పెట్టుకున్నా. నా ఫేవరెట్ కారం ఇడ్లీ నెయ్యితో వేసి ఇచ్చింటారు. సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి ఇంకంతే. ఇది కార్డు ఇచ్చాడు. ఇవి తినేసి ఏదన్నా పని చేస్తా ఆయనతో పాటు రైల్వే ట్రాక్లకి, లేదంటే చెత్త ఏరేస్తా ఇదంతా. ఓకేనా, అంతా ఏరేసి అంటించేస్తా. ఇప్పుడు సేమ్ అన్నం తిన్నట్ట. ఓకేనా, అన్నం అంటే లంచ్ టైం అయిపోయాక పని చేస్తా. ఇందాకనే అనుకున్నా, అరే ఏదో ఒకటి చేద్దాం రా అని. సో ఊకుండేది ఎందుకు, అతన్ని అడుగుతా తిన్నాక, అతను ఎంపటి రావాలా నేనే టైట్ చేస్తా అవి అని చెప్తా. సో లేదన్నాడంటే చెత్త ఏరుతా, మొత్తం చెత్త ఏరి ట్రై చేస్తా, లాస్ట్కి అంటించేస్తా. ఓకేనా గైస్, నాకైతే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఇట్లా చెట్ల మధ్యన కూర్చొని తినడం అంటే చాలా డేస్ అయింది నేను ఇట్లా తిని. చిన్నగా ఉన్నప్పుడైతే పొలాలలో మనకి చిన్నటోని ఇటనే లంచ్ అయితే చేసేటోని సేమ్ ఇలానే పొలాల మధ్యాహ్నం కూర్చొని ఒక గట్ట దగ్గర చాలా డేస్ తర్వాత మస్తు అనిపిస్తుంది. నాకైతే అలవాటు ఇట్లా కూర్చొని తినడం, నేలపైన కూర్చొని తినడం. సో అదనమాట, మస్తు ఉంటుంది. గైస్ ఇది సినిమాలలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూపిస్తారు కదా, ఇది కాలు ఇరుక్కుంటుంది అని చెప్పి. నిజంగానే ఒకసారి చూడండి ఇది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇది ఈ విధంగా ఉంది కదా, దీని కనెక్షన్ ఇగో ఇలా వచ్చి ఇక్కడ ఒకటి మిషనరీ ఉంది. సో దీని నుంచి అది అడ్జస్ట్ అయిపోయి ఇగో ఇంకో పైపు, ఈ పైపు. సో ఈ పైప్ అన్నది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ట్రాక్స్ దగ్గర చేయడం. ఇగో ఇక్కడ కనెక్ట్ అయ్యింది ఇక్కడ దాకా, ఇది బేరింగ్. సో ఈ విధంగా నాకు తెలిసి ఇది ఓల్డ్ మోడల్. ఓకేనా, ఈ మిషన్ ఇవన్నీ ఓల్డ్. న్యూ మోడల్ అన్నది అక్కడ ఉంది, నేను చూపిస్తా ఇప్పుడు. సో ట్రైన్ అయితే ఇక్కడ ఆగింది. సో దీనికి పట్టాలకు కనెక్ట్ చేయడానికి. సో ఇది ఓల్డ్ వర్షన్ అనుకుంటా. కాకపోతే ఇక్కడ ఇది ఆటోమేటిక్గా చేసేలాగా పెట్టారు, ఎవరో మనిషి వచ్చి చేయనట్టు. సో ఇవంతా కూడా ఇచ్చారు, ఇది ఓల్డ్ వర్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ బేరింగ్లు కూడా ఇచ్చారు, ఇది బేరింగ్స్. సో ఇది ఆటోమేటిక్గా ఎక్కడి నుంచో ఆపరేట్ చేసేటట్టు. సో అక్కడ దాకా అయితే ఉంది. సో ఇక్కడ ఇట్లనే కంటిన్యూ ఉంది, అంత పైపులు ఉన్నా కూడా అక్కడెక్కడో పెట్టినట్టున్నారు. సో ఇవన్నీ ఈ విధంగా ట్రైన్ ఒక ట్రాక్ నుంచి ఇంకొక ట్రాక్ వెళ్ళడానికి. సో ఇక్కడ చూడండి ట్రైన్ వాళ్ళు ఏ ట్రాక్ లో ఉంచాలనుకుంటే ఆ ట్రాక్ లో ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ పడున్నాయి కదా ఇవేంటివి, ఇవి బ్రిక్స్ లాగా పెద్దవి, మన పిల్లర్ లాగా ఉన్నాయి కదా, ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. ఓకేనా, ఒకసారి బాగా గమనించండి. ఇవి వచ్చేసి ఓన్లీ ఇట్లా ట్రాక్ చేంజ్ అయ్యే దగ్గరనే పెడతారు, ఎందుకంటే ఈ మిషన్ ఫిట్ చేయాలి.
ఓకేనా. ఇది న్యూ వర్షన్ మిషన్, అక్కడ చూపించింది ఓల్డ్ వర్షన్ మిషన్. సో అక్కడ ఒక్కటి ఇక్కడ చాలా పెద్ద ట్రాక్స్ అన్నది పెట్టారు, మిగతావన్నది ఇక్కడ దాకానే ఉన్నాయి మిగతావన్నీ. సో ఈడ దాకా అయితే ఉన్నాయి, ఇవి ఒక్కటే. సో ఇవి ఉపయోగించేది. సో ఇక్కడ ఇవన్నీ పగిలిపోయినాయి అనుకుంటా. ఇక్కడ చూడండి ఆ హోల్లో నుంచి చెట్టే వచ్చేసింది ఇక్కడ. సో అవి పీక్ పక్కన పెట్టారు. సో అదన్నమాట. సో ఇక ఇది ఎల్లంకి తీయడానికి పెట్టడానికి. సో ఇవి పెద్ద ట్రాక్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ ఉపయోగిస్తారు. అక్కడ కొత్త మిషన్ అయితే పెట్టారు కదా. సో ఆ మిషన్ ఎట్టుంటుంది అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటే నేను ఓపెన్ చేశాను. సో ఇది ఖరాబ్ అయింది అనుకుంటా, అందుకనే చేంజ్ చేశారు. సో చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా. సో ఇవే మిషనరీలు, ఇవి పైపులు ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేయడానికి, చేంజ్ వెళ్ళడానికి. ఇక ఇవే చూడండి మిషనరీ. సో ఆ మొత్తం ఎలా చేస్తుందో తెలియదు. వైర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ. మొత్తం ఇది కరెంటుతోనే నడిచేది, మళ్ళీ ఆయిల్ కూడా వేసినారు. సో ఇది గైస్. సో ఈ బాక్స్ అయితే పెట్టేసేద్దాం. దీనికి లాక్ తీయడానికి ఉంచడానికి ఇక్కడ లాక్ ఉంది. సో ఈ లాక్ది. సో ఇక్కడ ఇంకొక లాక్ ఉన్నట్టున్నాయి. సో ఇది పట్టుకునేది. వర్షం పడిగా ఇది మొత్తం ఇట్లా జంకై నేనైతే దాన్ని అయితే క్లోజ్ అయితే చేసేసాను ఇట్లనే. సో ఇవంతా ఓల్డ్ ఖరాబ్ అయినాయి. ఓకేనా. సో రస్ట్ పట్టాయి చూడండి ఇక ఎన్ని డేస్ కింద పెట్టారో. సో ఇప్పుడైతే ఇక్కడైతే కొత్తగా ఉంది. ఓకేనా. కొత్తది నిజంగానే చెప్తున్నా. మీరు కానీ అడగాన కాలుగాన పెట్టారనుకోండి, సో అది ఎవడన్నది ఆపలేరు, పక్కా ఇరిగిపోవాల్సిందే. జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే అవి ట్రాక్స్ చేంజ్ అయినప్పుడు నిజంగానే ఆడ పెడితే అతుక్కపోతుంది. ఇది నిజమే. వేరే దాని గురించి చూసుకున్నట్టయితే యూనిక్ థింగ్స్ గురించి ఇట్లా ఇది ఏమంటారు, ట్రాఫిక్ లైట్స్ అంటారు కదా. సో సిగ్నల్ లైట్స్ దీనికి. సో వెరైటీ ఉంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కిందకి వెళ్ళి అదేదో పైపులు కూడా వెరైటీ స్ట్రాంగ్ ఉన్నాయి. సో కలర్ వేయడం వల్ల అట్లా అందో ఏమో, ఇదేదో మోటార్ పైపులు ఉన్నట్టు ఉన్నాయి. సో ఇది సిగ్నల్స్ అన్నమాట. ఈ లైట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనుకుంటా, పవర్ఫుల్గా నాకు తెలిసినంత మాత్రానికి అయితే. సో చూడ్డానికి అలానే అనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా అండ్ ఏమన్నా రిపేర్ వస్తే ఇక్కడ పైనకి ఎక్కడానికి వెనకాల నుంచే ఉంది. సో ఎంత చిన్నగా ఉంది చూడండి, ఇది చాలా చిన్నగా ఉంది ఎక్కడానికి. సో ఇట్లా ఎక్కాలి, ఇంకా ఇలా ఎక్కాలి. ఇలానే పైనకి ఏమైనా ఎక్కాలంటే ఇలా ఎక్కుతారు. సో కొన్నిటికైతే లేవు, ఇంకా అది ఎలా చేస్తారో తెలియదు. దానికైతే లేదు, మళ్ళీ నేను ఇందాక చూసా గైస్. ఇక్కడైతే వెయిట్ పెట్టి వైర్కి అయితే ఏలాడ తీశారు అక్కడ నుంచి పైన. అవి ఏమంటారు, వెయిట్ పెట్టి. సో దీనికైతే సో ఇది ఏంటంటే ఆ వైర్స్ అన్నది పైన ఉండడానికి అనుకుంటా. ఇప్పుడైతే ఒక ట్రైన్ అయితే పోతుంది గైస్. ట్రాక్లలో ఇది కొంచెం డిఫరెంట్ ట్రాక్ అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది ఏ విధంగా ఉంది. ఇది తీసేశారు, ఇక్కడ ఎక్కడనో వేసింటారు. చూస్తాం అక్కడ వేసారు అనుకుంటా, కొత్త కనబడుతుంది నాకు అక్కడ. కాకపోతే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది అటాచ్ చేసింది కాదు, డైరెక్ట్ ఇది మ్యానుఫ్యాక్చరే ఇట్లా చేశారనిపిస్తుంది. సో ఇది చూడడానికి ఐరనే కదా, ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా రిప్లేస్ అయితే చేశారు. సో ఇటువంటివి చూసినప్పుడు అంటే బాగానే కేర్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఓకేనా. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందో. సో ఇది చేయించి మరీ చేయాలి. సో అక్కడైతే ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ అయితే వేరే ట్రాక్ అయితే రాదు కదా. సో చూడాలి. ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ వేశారు, ఆ ట్రాక్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇగోండి ఎక్కడ ట్రైన్ అయితే వస్తలేదుగా. ఇగో ఇది వామ్మో, ఇది మొత్తం ఒక సెట్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ట్రాక్స్ పక్కనైతే ఇక్కడ ఏదో రూమ్ ఉంది. ఇది రీలే రూమ్ అంట. సో అక్కడ దాకా ఉంది. ఇదైతే 2 తాళాలు వేశారు. సో గ్రీన్ కలర్, రెడ్ కలర్. సో ఇక్కడ కూడా ఏదో లాక్ ఉన్నట్టుంది. సో దేం కట్టారో ఏముంటో మనకైతే తెలియదు. సో ఇక్కడ కిందకి వెళ్తే దీని పక్కనకి సో వ్యూ అయితే ఇట్లుంది. ఈడ మంచిగా వాటర్ అయితే పోతున్నాయి. మొత్తం అడవి ఉన్నట్టుంది ఇటు సైడ్. ఓకేనా. సో చల్లగా అయితే ఉంది. సో వెనకాల కూడా ఏమో ఉంది, ఇట్లా దేనికి కట్టారో ఏమో. ఇక్కడైతే కింద అయితే పడుకోవడానికి కూడా ఉంది ఈడ. సో వెనకాల అయితే ఏవో చెట్లు ఉన్నాయి మొత్తం ఆయన. సో ట్రాక్స్ దగ్గర అయితే ఇదైతే కట్టారు ఇట్లా.
నాకు తెలిసి వస్తూ పోతుండొచ్చు. సో ఏమైనా ఉపయోగించవచ్చు. సో డెఫినెట్గా గైస్ ఇవి గ్రీన్ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ ట్రాక్స్ వచ్చేసి అక్కడ అంటే జాయింట్స్ దగ్గరనే వేస్తారు, అందుకని ఇవి కొంచెం స్ట్రాంగ్ ఏమో. సో ఇక్కడైతే ఇంకా 3 అయితే తీశారు. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి చెప్పాను కదా, ఒకటి పెద్దగా డిఫరెంట్గా చేస్తారని చెప్పి. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి డిజైన్. ఇక్కడ ఏంది, ఇది ఆరో మార్క్ లాగా ఉంటుంది. సో ఇక్కడైతే పెట్టారు గైస్. ఇది ఫస్ట్ డే నాది, ఫస్ట్ వీడియో కదా. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు రైల్వే స్టేషన్ది. సో మళ్ళీ ఎప్పుడన్నా సో వచ్చి అయితే చూస్తా. సో ఇదైతే గుర్తుండాలి అందుకని చెప్పి వీడియోలో అయితే చూపిస్తున్నా. సో ఇదన్నమాట. ఇక్కడ ఒక చిన్న స్టేషన్ ముందు అయితే ఒక షాప్ ఉంది. సో మ్యాచ్ బాక్స్ తీసుకుందామని వచ్చా. అంటే एक मैच बॉक्स और एक पानी बॉटल एक मैच बॉक्स 10 वाला पानी बॉटल. ఇది స్టేషన్ ముందు అయినా సరే ఫోన్పే అయితే ఉంది, పేటిఎం అయితే ఉంది సెట్. సో ఇక్కడ చెట్టు అయితే పెట్టారు, మస్తు అనిపించింది కట్ చేయనట్టు దేవుంది. గైస్ ఇగో ఇక్కడ చూడండి, అవి ట్రాక్స్ చేంజ్ చేసే మిషన్స్ కొత్తవి ఇక్కడ స్టేషన్ దగ్గర అయితే 4 ఉన్నాయి. గైస్ ట్రాక్ ఎండ్ అయిన దగ్గర అయితే ఈ విధంగా అయితే బోర్డు అయితే పెడతారు స్టాప్ అని చెప్పి. సో పెట్టాల్సిన అవసరం లేదు కానీ, సో వాళ్ళకు కూడా తెలుసు కానీ నార్మల్గా అయితే ఇట్లా పెడతారు. సో చూడ్డానికి అయితే బాగుంది. ఓకేనా గైస్, అన్నీ తీసుకొచ్చా ఇట్లయితే కుప్ప అయితే వేసాను. సో ఇప్పుడు ఇది బట్ట ఉంది కదా, సో ఈ బట్టతో ఇలా పెట్టి అంటించేస్తా. కింద పెట్టి అంటుకుంటుందో అంటుకోదో తెలియదు. గైస్ మంట అయితే స్టార్ట్ అయింది. గైస్ ఇప్పుడు మంట అయితే వేస్తున్నా, ఎందుకంటే సడన్గా ఒకటేసారి లైట్ అన్నది అవుట్ అయిపోతుంది. సో ఎవరేమన్నారు. సో ఇక్కడ ఎవరో ఇది వైర్ కాల్చుకున్నట్టున్నారు ఇక్కడ సైడ్. ఇదంతా ఇది వైర్, కాపర్ వైరో సిల్వర్ వైరో ఏదో కాల్చారు. సో మనమైతే అక్కడనే మంట అయితే పెట్టాము, ఏం భయం ఏం లేదు. సో ఎవడన్నా వస్తే ఆపేయడానికి నీళ్ళు కూడా ఉన్నాయి. సో ఏమన్నా అంటే అది కాకపోతే కొంచెం అంటే నేనేమనుకున్నానంటే ఇది అంత ఫాస్ట్గా అంటుకుంటుందేమో, అంటుకోదో, మనం ఎట్లా 10 minutes 20 minutes టైం పడుతుంది కదా అంటుకోవడానికి అనుకున్నా. కానీ దెబ్బకి ఆయిల్ అదేదో పేపర్ ఉండే పెట్టగానే అంటేసుకుంది. సో పొగ కూడా వస్తుంది. అమ్మా మస్తు ఉంది తెలుసా ఈరోజు. పీక్స్ ఉందంటే ఎంజాయ్మెంట్, డేంజరు. ట్రాక్స్ చూడండి, గో ట్రాక్స్. ఇంకా కట్టెలు అయితే ఉన్నాయి సెట్ ఈ రోజుకి. ఓకేనా గైస్, టైం వచ్చేసి 5:20 అవుతుంది. సో నేనైతే ఇప్పుడైతే ట్రాక్స్ పక్కన అయితే చలిమంట అయితే వేసుకున్నాం. సో చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ఫైర్ వర్క్స్. మధ్యాహ్నం తిన్న తర్వాత చెత్త ఏరేద్దాం అనుకున్నా. సో ఈ సైడ్ చూస్తే కొంచెం క్లీన్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే గ్లౌజెస్ లేవు నాతో, సో అట్లా అని చెప్పి. సో ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒకటి అట్లా పట్టుకొని తీసేసేదే పెట్టుకున్నారు. సో చేతులతో ఎందుకు ముట్టుకోవడం అని చెప్పి గ్లౌజెస్ లేవు అని చెప్పి నేనైతే చేయలేక ఖాళీగానే ఉందాం అనుకున్నా. సో ఖాళీగానే కూర్చొని ఉండే. సో అదన్నమాట ఇవాళ అయితే డే 1. నేనైతే ఈ విధంగా అయితే టాస్క్ అన్నది ఇంకా కంప్లీట్ చేయలే, ఇంకా టైం ఉంది. సో ఇప్పుడైతే ఇది చేస్తున్నా. గాయ్స్ డే 1 టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఇంకా కొన్ని మినిట్స్ అంటే 40 to 50 minutes ఉంది. సో 6 o'clockకి నా టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో చాలా హ్యాపీ ఉంది. ఓకేనా. సో చాలామంది నాకు మెసేజ్ చేశారు ఏమనంటే, బ్రో సిగరెట్ ఎట్ట బంద్ చేయాలి, నువ్వు ఎట్ట బంద్ చేసావు అది ఇది అని చెప్పి. ఏం చేయండి అంటే, సో ఇటువంటిది ఓకేనా, ఏదో ఒకటి తీట పని పెట్టుకొని బయటకు వెళ్ళి ఉండండి. ఓకే, సో అది కంప్లీట్ చేసేరండి. ఓకేనా, నీ మైండ్కి నువ్వు చెప్పుకో. అది గాయ్స్ ట్రైన్ వస్తుంది, సాలిమంతా ట్రైన్. గంభీరా చూడండి, వెనకాల ట్రైన్ వస్తుంది. గైస్ ట్రాక్స్ దగ్గర ఇలాంటివి ఆడ ఈడ చాలా పడేశారు. ఇది ఐరన్, ఎందుకు పడేశారో ఏంటో. ఇవి తీసుకెళ్లారో తెలియదు. ఇవైతే డ్యామేజ్ అయ్యాయి. సో డ్యామేజ్ అయినా కూడా ఇవన్నీ అమౌంటే కదా. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే, ఒకటి తీసుకొని దీంట్లో పడేస్తా.
మేము ఎట్టా ఈ ఐరన్ ఎట్టా వంచుతాం, మేము అదే పని చేస్తాం. కానీ సో ఇప్పుడైతే ఇందులో అయితే పెడుతున్నా గైస్. సో చూద్దాం, అది ఎర్రగా అవ్వాలి. ఓకేనా, ఎర్రగా అవ్వాలి. ఎర్రగా అవుతుంది, 100% అవుతుంది. నేను చేస్తా, మీకు చూపిస్తా. సో ఎర్రగా అయితే వీడియోకి లైక్ కొట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, యూట్యూబ్ అంత ఎర్రగా అవ్వాలి అది. ఓకే, ఇప్పుడు అది ఎర్రగా అవ్వాలంటే ఇక్కడున్న చెత్త మొత్తం తీసుకెళ్ళి దాంట్లో వేసాను అనుకోండి, అప్పుడు ఎర్రగా అవుతుంది. అది మొబ్బు కూడా అవుతుంది కదా, ఎర్రగా అయితే కనబడుతుంది. దాన్ని ఎర్రగా చేసి చూపిస్తా. ఓకేనా, ఇంత లావు ఉంది కదా మెటల్, అది అంత లావుదైనా సరే, ఇంత లావుదైనా సరే, ఎంత లావుదైనా సరే ఎర్రగా అవుతుంది, అవుతుంది నిప్పుకి. గాయ్స్ ఇగోండి టైం వచ్చేసి 5:35 అవుతుంది. గాయ్స్ ఇప్పుడు చూస్తున్నా, ఓకేనా, అది ఎర్రగా అయిందా లేదా అని. ఒరే బాబురే, అయిందంటారా ఫ్రెండ్స్? ఏమో చూద్దాం ఉండండి. మేమైతే ఎర్రగా అయింది, ఇగోండి ఎర్రగా అయింది. నేను చూపిస్తుండండి ఒక్క నిమిషం మీకు. ఇగోండి భాస్కర్ గాడ మజాకా. గైస్ ఇదే ఇంకా లాస్ట్ ట్రైన్ అనుకుంటా, వందే భారత్. వావ్, 6 అయింది. నేను గైస్ ఇప్పుడైతే మొబ్బు అయితే అయిపోయింది. సో చూడండి మొత్తం డార్క్ అయిపోయింది. 6 అయింది టైము. ఇక్కడ 6 అవ్వగానే వింటర్ కాబట్టి కొంచెం తొందర మొబ్బు అయిపోతుంది. దోమలు అయితే కరవడం స్టార్ట్ అయినాయి నాకు ఇప్పుడు. సో ఈ రోజు అనుకునేటట్టు టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీ అన్నమాట. సో 8 అవర్స్ నేను ట్రాక్ పక్కనే ఉన్నా. సో హ్యాపీ. సో రేపేం చేస్తా అన్నది సో చూడండి. వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు గట్టిగా సపోర్ట్ చేయండి. ఓకే గైస్.